రాష్ట్రంలో డ్రగ్స్ పైన మాట్లాడేటువంటి అర్హత కానీ నైతిక హక్కు వైకాపా పార్టీకి, వైకాపాకు నాయకులకు ఎక్కడుందని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇటీవల తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఏలూరు ఎంపీ శ్రీ పుట్టా మహేష్ గారి విషయంలో పార్టీ నిర్ణయం ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతూ ఉంది. మరి ఆయన పైన ఒక పార్టీలో డ్రగ్స్ తీసుకున్నాడు అని చెప్పి ఆరోపణలు రావడంతో వెంటనే 12 గంటల లోపలనే తెలుగుదేశం పార్టీ అధిష్టానం స్పందించి చర్యలు తీసుకోవడం జరిగింది. ఆయన పైన ఆరోపణలు వచ్చాయి కాబట్టి వాటిలో సంబంధించి వాస్తవాలు తెలియ వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, అదేవిధంగా తన పైన వచ్చిన ఆరోపణల గురించి 5 రోజుల లోపల వివరణ ఇవ్వాలని కూడా షోకాజ్ నోటీసులో జారీ చేయడం జరిగింది. అది తెలుగుదేశం పార్టీకి ఉన్న నిబద్ధత. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి నిబద్ధత అది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఎంపీ పైన కానీ, మంత్రుల పైనైనా, మంత్రుల కొడుకుల పైనైనా, రాజకీయ నాయకుల పైనైనా, ప్రజాపతుల పైనైనా కూడా ఎవరిపైన కూడా ఆరోపణలు వస్తే వెంటనే చర్యలు తీసుకున్నటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఇది రాష్ట్ర ప్రజలకంతా తెలుసు. అయితే ఈరోజు ఈ అంశాన్ని ముందుకు పెట్టి వైకాపా పార్టీ తన సోషల్ మీడియా, అదేవిధంగా తన కరపత్రిక అయినటువంటి సాక్షి పత్రికలో 2 రోజులు వరుసగా ఈ డ్రగ్స్ మాఫీ పైన పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తూ ఉంది. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరు 5 సంవత్సరాల పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున వైకాపా నాయకులు డ్రగ్స్ దందా నడిపించారు. రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత వైకాపా ప్రభుత్వానికి. 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి సాగును ప్రోత్సహించారు, గంజాయి సరఫరాను ప్రోత్సహించారు. వైకాపా నాయకులు చాలామంది గంజాయి వ్యాపారం చేశారు. గంజాయి వ్యాపారాన్ని ఒక వ్యవస్థీకృతంగా తయారు చేసి ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా డ్రగ్స్ దొరికే విధంగా మరి తీర్చిదిద్ది పెట్టారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ నుంచే ఉండేవి. ఒక 2021 సంవత్సరంలోనే 7.49 లక్షల కిలోల గంజాయిలో పట్టుబడితే దేశంలో అందులో 2 లక్షల కిలోలు ఏపీలో పట్టుబడ్డాయి. వైసీపీ పాలనలో రాష్ట్రంలో మత్తు పదార్థాలు బానిసై 5 సంవత్సరాల్లో 1745 మంది యువత ఆత్మహత్యలు పాల్పడ్డారు. మీ పరిపాలనలో 5 సంవత్సరాల్లో పాఠశాలల్లో, కాలేజీల్లో, అదేవిధంగా బడ్డీ కొట్లతో సహా గంజాయిని, డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్మకాలు చేశారు. ఒక గంజాయే కాదు, హెరాయిన్, కొకైన్, గంజాయి వంటి భయంకరమైన మత్తు పదార్థాల మాఫియాగా రాష్ట్రంలో విచ్చలవిడి జరిగిపోయింది. మీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పులగం కొండారెడ్డి, ఆయన విశాఖలో LSD డ్రగ్స్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్గా దొరికినాడు. మరి ఆయన పైన మీరు ఏం చర్య తీసుకున్నారని చెప్పి వైకాపా నాయకులు సూటిగా ప్రశ్నిస్తున్నా. ఒక విద్యార్థి విభాగం నాయకుడు రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్ పైన పట్టుబడితే
మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేశారా, అతని పైన ఏమైనా యాక్షన్ తీసుకున్నారని చెప్పి వైకాపా నాయకులు అదేవిధంగా సాక్షి మీడియా కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే మీరు మాత్రం గంజాయిని ప్రోత్సహిస్తారు, గంజాయి వ్యాపారాలు చేయిస్తారు, దాని ద్వారా ఆర్థిక లబ్ధి పొందినారు. రాష్ట్రంలో యువతనంతా కూడా గంజాయి మత్తుకు బానిసం చేసేశారు. చర్యలు మాత్రం లేవు. అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గంజాయి పైన ఉక్కుపాదం మోపి ఈరోజు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ అనేదే కూటమి ప్రభుత్వం లక్ష్యం. ఇందుకోసం ఈగల్ టీంలు ఏర్పాటు చేసి మరి కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఎక్కడ గంజాయి బయటపడినా కూడా వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కూడా 18,400 అవగాహన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ మత్తు వ్యసనానికి చికిత్స అందించేది కూడా 56 డీ అడిక్షన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశాం. విద్యార్థుల మత్తు పదార్థాలకు అవగాహన పెంచేది 40,000 ఈగల్ క్లబ్స్ కూడా స్థాపించాం. ఈరోజు రాష్ట్రంలో వైజాగ్లో డ్రగ్ ఫ్రీ వైజాగ్గా మారుస్తున్నాం. డ్రగ్స్ సాగునంతా కూడా పూర్తిగా నియంత్రించి వారికి ఆదాయం వచ్చేటువంటి కాఫీ తోట లాంటివి ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా డ్రగ్స్ మాఫియాను పూర్తిగా కట్టడి చేసి రాష్ట్రంలో డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ చేస్తుంటే వైకాపా నాయకులు మాత్రం ఎక్కడో ఒక జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ని పట్టుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ డ్రగ్స్ దందా నడిపించిన వైసీపీ ముఠాకి డ్రగ్స్ పైన మాట్లాడే అర్హత లేదని చెప్పి స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా తిరుపతి ఆధ్యాత్మిక నగరం, పవిత్రమైన నగరం, ప్రశాంతంగా ఉండాల్సిన నగరం. ఆ నగరంలో వైకాపా మాజీ ఎమ్మెల్యే శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన కుమారుడు కలిసి అక్కడ హింసా రాజకీయాలు అదేవిధంగా చిల్లర రాజకీయాలు చేయిస్తున్నారు. నిన్న టీటీడీ బోర్డు చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు తన కుటుంబంతో కలిసి ఒక హోటల్లో ఉంటే, ప్రైవేట్ హోటల్లో, అక్కడికి మీ చిల్లర ముఠాను పంపించి మరి బిఆర్ నాయుడు రిజైన్ చేయాలి, రాజీనామా చేయాలని చెప్పి బయట రచ్చ చేయించారు. ఎందుకు రాజీనామా చేయించాలి ఆయన? ఎందుకు రాజీనామా చేయాలి ఆయన అంటే టీటీడీలో ఈరోజు టీటీడీ ప్రతిష్టను పెంచే విధంగా చర్యలు తీసుకుంటూ అక్కడ మీ 5 సంవత్సరాల భాగవతాలన్నీ కూడా బయట పెడుతున్నాడని, మీరు చేసిన పాపాలు, ఘోరాలు, అన్యాయాలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి కాబట్టి అవి రాకుండా ఉండాలని చెప్పి ఆయన రాజీనామా చేయమని కోరుతున్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ఒక పెద్ద మనిషిని, ఒక మంచి హోదాలో ఉన్న వ్యక్తిని కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు మరి మీ యొక్క చిల్లర బ్యాచ్లు అక్కడ పంపించి చిల్లర రాజకీయాలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. తిరుపతి నగరంలో ప్రశాంతంగా ఉండాల్సిన చోట మరి కరుణాకర్ రెడ్డి గారు రోజుకు ఒక సంఘటనలకు తెరతీస్తూ యొక్క నగరాన్ని యొక్క పవిత్రతను దెబ్బతీసే పరిస్థితిని మంచిది కాదని కూడా ఈ సందర్భంగా వారికి కూడా తెలియజేస్తున్నాం. దయచేసి ఇలాంటి హింసా రాజకీయాలు, చిల్లర రాజకీయాలకు పాల్పడద్దండి అని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాం.